అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల జూన్ 25వ తేదీన గురువారం నాడు చాలా శక్తివంతమైన నిర్జల ఏకాదశి ఏర్పడుతుంది. గురువారం ఏకాదశి రావడం చాలా విశేషం. సంవత్సరం మొత్తం మీద 24 ఏకాదశులు ఉంటాయి. కానీ ఈ ఒక్క ఏకాదశి రోజున చేసే పూజలకు ఉపవాసాలకు 24 ఏకాదశుల పుణ్య ఫలితం లభిస్తుందట. అంతటి శక్తి ఈ నిర్జల ఏకాదశికి మాత్రమే ఉంటుంది. ఈ ఏకాదశి రోజున లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందట. కాబట్టి ఈ రోజున చేసే పూజలకు పరిహారాలకు విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది. కాబట్టి ఈ వీడియో కనుక మీకు కంటపడిందంటే మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల జూన్ 25వ తేదీన గురువారం నాడు నిర్జల ఏకాదశి వచ్చింది. ఈ ఒక్కరోజు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరానికి సరిపడ ఐశ్వర్యం కలుగుతుంది. ఈ ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేయండి. అయితే ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేయండి. మీ జాతకంలో గురుబలం పెరుగుతుంది. అలాగే నీటిలో కల్లుప్పు వేసి స్నానం చేస్తే నరదిష్టి మొత్తం వెంటనే తొలగిపోతుంది. ఇక ఐశ్వర్యాన్ని కోరుకునేవారు నీటిలో 2 తులసి ఆకులు వేసి స్నానం చేయండి. విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది. ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. తద్వారా మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. అలాగే ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఇల్లంతా పసుపు నీటితో శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. ఈ ఏకాదశి వ్రతాన్ని చేసే స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ ఏకాదశి పూజ కోసం తులసి ఆకులు, 2 పిండి దీపాలు, కొన్ని అక్షింతలు, ఒక కొబ్బరికాయను ముందుగానే సిద్ధం చేసుకోండి. ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టండి. మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోండి. స్వామివారిని చామంతి పూలతో అలంకరించి తులసి మాల వేసి నమస్కారం చేసుకోండి. ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి పటానికి తులసి మాల వేసి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే లక్ష్మీదేవిని గులాబీ పూలతో అలంకరించుకోండి. ఏకాదశి పూజలో ఖచ్చితంగా పిండి దీపాలు మాత్రమే వెలిగించాలి. సాధారణ రోజుల్లో వెలిగించే పిండి దీపానికన్నా ఏకాదశి రోజున వెలిగించే పిండి దీపానికి రెట్టింపు శక్తి ఉంటుంది. కాబట్టి బియ్య పిండితో 2 పిండి దీపాలు తయారు చేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలిగించండి. బియ్య పిండిలో కొన్ని ఆవు పాలు పోసి చిటికెడు బెల్లం తురుము కూడా కలిపి 2 దీపాలు తయారు చేసుకోండి. ఈ పిండి దీపంలో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులను ఒకటిగా కలిపి దీపం వెలిగించండి. ఈ పిండి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి దీపం దగ్గర కొన్ని అక్షింతలు, పుష్పాలు వేసి దీపానికి నమస్కారం చేసుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేసుకోండి. పూజలో స్వామివారికి నైవేద్యంగా అరటి పండ్లు, వడపప్పు, పానకం నివేదించాలి. ఇక చివరగా పచ్చ కర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి సమర్పించి నమస్కారం చేసుకోండి. పూజ పూర్తయిన తర్వాత కొబ్బరికాయను పగలగొట్టి 5 ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించుకొని ఏకాదశి వ్రత కథను చదవండి. ఈ విధంగా చాలా సులభంగా మీ ఇంట్లోనే వెంకటేశ్వర స్వామిని పూజించి స్వామివారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. అయితే ఈ ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా ఆడవారు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఈ రోజున చాలామంది ఆడవారు మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు. కటిగా ఉపవాసం ఉండలేని వారు పాలు, పండ్లు స్వీకరిస్తూ ఉపవాసం ఉండవచ్చు. ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే 24 ఏకాదశుల పాటు ఉపవాసం ఉన్నంత పుణ్య ఫలితం లభిస్తుందట. ఇక ఏకాదశి రోజున తప్పనిసరిగా తులసి కోటను పూజించాలి. సాధారణ రోజుల్లో చేసే తులసి పూజల కన్నా ఈ ఏకాదశి రోజున చేసే పూజలకు 1,000,000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి మీ ఇంట్లో తులసి కోట ఉంటే చాలా అదృష్టమనే చెప్పవచ్చు. తులసి కోటకు పచ్చిపాలు పోసి ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి. ఈ రోజున తులసిని పూజించిన వారికి భోగ భాగ్యాలు, అష్టైశ్వర్యాలు సులభంగా కలిసి వస్తాయి. అలాగే ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి యాలకుల మాల వేసి పూజ చేస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోయి ఆర్థికంగా గొప్ప స్థాయికి ఎదుగుతారు. అలాగే ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసి ఇంటి గుమ్మానికి సాంబ్రాణి ధూపం వేయండి. మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి.
అలాగే ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి తులసిమాల సమర్పించి విష్ణుమూర్తిని దర్శించుకోండి. ఈ రోజున విష్ణు దేవాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి స్వామివారి అనుగ్రహం వెంటనే లభిస్తుంది. అలాగే ఈ రోజున రావి చెట్టును పూజిస్తే ఇంకా మంచిది. రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకుంటే మీ జాతకంలో ఉన్న సమస్త దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే ఈ నిర్జల ఏకాదశి రోజున సాయంత్రం పూట 6 గంటల నుండి 7 గంటల మధ్యలో ఇంటి ముందు 2 దీపాలు వెలిగించండి. ఏకాదశి రోజున ఇలా ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఇక కటిక పేదరికంతో బాధపడేవారు ఈ నిర్జల ఏకాదశి నాడు మీ పూజ గదిలో 2 పసుపు కొమ్ములు పెట్టి పూజ చేసుకోండి. పూజ పూర్తయిన తర్వాత ఈ పసుపు కొమ్ములను తీసి మీ బీరువాలో పెట్టుకుంటే మీ ఇంటి పేదరికం మొత్తం వెంటనే తొలగిపోతుంది. ఆకస్మిక ధనలాభం కలిసి వస్తుంది. ఇక ఈ ఏకాదశి రోజున పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు. ఒకవేళ ఈ రోజున తెలియక తలకు నూనె రాస్తే మీ భర్త ఆయుష్ తగ్గిపోతుందని, అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని నమ్మకం. అలాగే ఏకాదశి రోజున వంకాయ, చిక్కుడుకాయలు, మునక్కాయలు, ఉల్లిపాయ మరియు వెల్లుల్లిని అస్సలు తినకూడదు. అదేవిధంగా జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం చేయకూడదు. అలాగే ఏకాదశి రోజున పొరపాటున కూడా తులసి ఆకులు తుంచకూడదు. కాబట్టి ఏకాదశి పూజ కోసం ముందుగానే తులసి దళాలు సిద్ధం చేసుకోండి. అలాగే ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా సాయంత్రం పూట మీ ఇంటికి ఒక ముత్తైదును పిలిచి తాంబూలం ఇవ్వండి. ఈ రోజున ముత్తైదును ఇంటికి పిలిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చినట్టే. ఈ నిర్జల ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ గోవును పూజించాలి. గోమాతకు అరటి పండ్లు తినిపించి ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతలు సంతోషించి అఖండ కుబేర రాజయోగాన్ని ప్రసాదిస్తారు. అలాగే గోవుకు తోటకూర తినిపిస్తే మీ భర్తకు దీర్ఘాయుష్యు లభిస్తుంది. అయితే చాలామంది ఆడవారికి తెలియని విషయం ఏమిటంటే ఈ నిర్జల ఏకాదశి రోజున వంటగదిలో ఉండే ఉప్పును నేరుగా చేతులతో తాకకూడదు. ఉప్పును ముట్టుకోకుండా స్పూన్ మాత్రమే వాడాలి. ఎందుకంటే ఏకాదశి నాడు ఉప్పును నేరుగా తాగడం వల్ల ఇంట్లోని సకల పుణ్యశక్తి క్షీణించి భర్త సంపాదనకు నరదిష్టి తగులుతుందని నమ్మకం. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ ఏకాదశి రోజున 11 పసుపు కొమ్ములను ఒక దారానికి మాలగా కట్టి మీ పూజ గదిలో ఉన్న విష్ణుమూర్తి పటానికి లేదా శ్రీకృష్ణుడి పటానికి వేసి పూజ చేసుకోండి. ఖచ్చితంగా వివాహం కాని వారికి వివాహ యోగం కలుగుతుంది. అలాగే వివాహమైన ఆడవారు ఈ ఏకాదశి రోజున మీ భర్త పర్సులో ఒక పసుపు కొమ్మును పెట్టండి. మీ భర్తకు అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఈ ఏకాదశి రోజున సాయంత్రం పూట మీ ఇంటి హాల్లో ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించి ఆ దీపంలో 2 లవంగాలు వేయండి. ఇలా చేస్తే మీ ఇంటిని పట్టి పీడిస్తున్న నరదిష్టి, వాస్తు దోషాలు మొత్తం వెంటనే తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే ఏకాదశి రోజున పొరపాటున కూడా మీ ఇంట్లో ఉండే పాలు, పెరుగు, చింతపండు, ఉప్పు, పసుపు ఇలాంటి వస్తువులను ఎవరికి అప్పుగా ఇవ్వకండి. లేదంటే మీ ఇంటి సంపద తరిగిపోతుంది. ఏకాదశి రోజున నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు. ఇక ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అలాంటి వారు ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి పసుపు రంగు వస్త్రాలు సమర్పించండి. ఖచ్చితంగా మీరు కోరుకున్న ఉద్యోగం వరిస్తుంది. ఏకాదశి రోజున ఈ విధంగా విష్ణుమూర్తిని పూజించి చిన్న చిన్న పరిహారాలు పాటించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.